తినీకినే అన్న వచ్చింది. ఇదైతే భారీ బందోబస్తు అయితే ఉంది. చూస్తాను ఒకవేళ డోలు పోయి చూసి ఉంటే గుడికి పెడతాను, లేకుంటే ఒకటి ఉంది పెడతాను. పనిచేస్తుంది అంటే అప్లోడ్ పోయింది. మర్డర్ కేసు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ పిల్లమంది తప్పుడు కేసు ఉంటే అనవసరంగా ఇప్పించారు. టోటల్ 11 మంది చూపిస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు డ్రామా చేయడానికి ఉత్తర్వులు ఇచ్చినారు. పోలీసు వారు మమ్మల్ని తీసుకొచ్చి క్షేమంగా వదిలిపెట్టారు. నా పేరు బసవరెడ్డి. ఎన్ని నెలల నుంచి? ఏప్రిల్ 7 అప్పటి నుంచి ఊర్లోకే రాలేదు. హైకోర్టు వచ్చేసి మార్చి 26 ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామం జరుగుతుంది, పంట పొలాలు వేసుకోవాలి. గ్రామం జరుగుతుంది. పోలీసులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తామన్నారు? రక్షణ ఇస్తామండి. పొలాలకి మనుషులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తాము. ధైర్యంగా బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నందు హత్య జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా మన వెల్దుర్తి సిఐ గారు, తర్వాత వెల్దుర్తి ఎస్ఐ గారు గత సంవత్సరం నుంచి కూడా గ్రామంలో ప్రశాంతత నెలకొనేటట్లు చేయడం జరిగింది. అయితే ఈ హత్యా నేరంలో పాల్గొన్న కొంతమంది ముద్దాయి కుటుంబాలు మమ్మల్ని గ్రామంలోకి రానియడం లేదని చెప్పేసి అని ఆరోపణలు చేస్తూ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము, పోలీసు వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అని. అయితే భయం, వాళ్ళకు ఉన్న భయం వల్ల హత్యా నేరం చేసినామన్న ఒక గిల్టీ కాన్షియస్ వల్ల వాళ్ళు ఇంతవరకు గ్రామంలోకి రాలేకపోయారు. అయితే ఈ మధ్యనే హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని గ్రామంలో మీరు రావాలని చెప్పేసి అంటే మేము కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. పోలీసులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి యొక్క స్వేచ్ఛగా జీవించే హక్కు అయితేనేమి, స్వేచ్ఛగా ఒకరు ఏ ఏరియాలోనైనా తిరిగే హక్కు అయితేనేమి, దాన్ని కాపాడాలన్న ఏ ప్రాథమిక హక్కు అయితే ఉందో వాటిని కాపాడడానికి మేము ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 32 కుటుంబాలు హత్య అనంతరం కొంతమంది సంబంధం లేని వాళ్ళు కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సో వారందరూ కూడా ఈరోజు బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి ఒక 4-5 మంది తప్ప అందరూ కూడా ప్రశాంతంగా రావడం జరిగింది. చిన్న చిన్న అరుపులు ఇట్లాంటివి ఏదన్నా తప్ప వేరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన వెల్దుర్తి సిఐ గారు, తర్వాత వెల్దుర్తి ఎస్ఐ గారు, అంతేకాకుండా నేను పత్తికొండ రూరల్ సిఐ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. గ్రామంలో పికెట్ కొనసాగుతుంది. ఎవరు ఎలాంటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసే బాధ్యత మాకుంది. మేము అదేవిధంగానే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాన్ని ప్రశాంత వాతావరణంలో ఉండేట్లు చేశాము. ఇప్పుడు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. ఈ రోజు నుండి కూడా ప్రతి
గ్రూపు పైన కూడా మేము నిరంతరము సర్వైలెన్స్ పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు కాపాడాలని చెప్పేసి వెల్దుర్తి సిఐ గారికి వెల్దుర్తి ఎస్ఐ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.